మాట్లాడబోతుండగా వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిద్దాం. మన వాక్య సహాయములకు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. మన వాక్య భాగం సహాయకరంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మరొక వాక్య భాగంగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. మన వాక్య సహాయకముగా హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. మరి యొక్క భాగంగా ద్వితీయోపదేశకాండ గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్న వారు దయచేసి మీ యొక్క బైబిల్ చూడవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అందరూ గమనించినట్లయితే వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగల మా రాజా, మహిమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మధ్యగాన స్తోత్రము చెల్లించున్నాం ప్రభువా. మా దినములు పొడిగించారు, సజీవుల పట్టికలో ఉంచారు, మీ యొక్క సన్నిధానాన్ని తీసుకుని వచ్చారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా ఆయన కృపాక్షేమం కింద మాతో కాపాడి మరి మీరు ఎక్కడ చాటును భద్రపరిచిన ఆయన సజీవులుగా ఉంచారు. మీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఇక నూతన సంవత్సరంలో ప్రభా, నూతన ఆదివారం ప్రభా, నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి నీ యొక్క సన్నిధిలో మీరే బలముతోనూ శక్తితోనూ మీకు ఆలోచనతో మమ్మల్ని నింపండి, సహాయం దయచేయండి. చదవండి నీకు లేఖన భాగం మీరు దీవించండి ప్రభా. నిలబడి నీకు దాసుడు ఈ సిలువ చాటును మరుగు చేసుకుని తండ్రి మా అందరికి అవసరమైనటువంటి మాటలను, మా హృదయాలకు అవసరమైన మాటలను, మా విశ్వాస జీవితంలో ప్రభా సరి చేసుకుంటూ అవసరమైన మాటలను మీరే మాతో మాట్లాడి తృప్తిపరచమని చూపించమని సమస్తములకు మించిన క్రీస్తు సమాధానము మా హృదయములకు మా తలంపులకు కావలిగా ఉంచమని మా మంచి బోధకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ వాక్య భాగానికి సహాయకరంగా మనం 3వ వచన భాగం చదువుకొని ఉన్నాము. మొదటి వచన భాగం చూసినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనంలో మనము చదువుకొని ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా రాస్తూ చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము వేటిని జ్ఞాపకం చేసుకోవాలో, వేటిని తలంచకూడదో ప్రవక్త గారు చెప్తూ ఉన్నారు. మనము మునుపటి విషయములను తలంచుకొనకూడదు, మునుపటి విషయములను జ్ఞాపకమునకు చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ప్రవక్త గారు రాస్తున్న మాట ఏమిటంటే, మీ గత జీవితాన్ని మీరు జ్ఞాపకమునకు చేసుకొనవద్దు, మునుపటి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొనవద్దు. ఎందుకంటే నేను ఒక నూతన క్రియను మీ కొరకు చేయుచున్నాను. యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే పాత వాటిని మనము
జ్ఞాపకం చేసుకొనకూడదు. అందుకే చెప్తున్నమాట, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనబడి, గడిచిన కాలపు చేదు అనుభవాలని, గడిచిన కాలం మనల్ని బాధపెట్టిన విషయాలను మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో జ్ఞాపకం ఎంత మాత్రం చేసుకొనకూడదు. ఎందుకంటే దేవుడు ఇస్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట మనం చూస్తున్నప్పుడు, మునుపటి వాటిని మీరు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనబడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను మీ కొరకై చేయించిన. దేవుడు నీ తర్వాత చెప్తున్న మాట యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ఆయన మన యొక్క జీవితంలో నూతన క్రియని చేయబోచున్నాడు. ఈ నూతన క్రియను మన జీవితాల్లో జరిగించాలంటే మనం ఏం చేయాలి? పాత వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మనం ఎంత మాత్రమును జ్ఞాపకం చేసుకోవద్దు. అందులో బట్టి దేవుడు ఎప్పుడైతే నీ పాత జీవితాన్ని విడిచిపెడతావో, యేసు ప్రభు నీకు జీవితంలో ఒక నూతన క్రియని చేయబోతున్నాడు. అందును బట్టి హబక్కూకు ప్రవక్త కూడా రాస్తూ మాట చెప్తే ఏమన్నా అంటే 3:2 చూసినప్పుడు, సంవత్సరం జరుగుతుండగా నీ యొక్క కార్యములను నూతనపరచుము. ప్రతి సంవత్సరాలు గడిచిపోవచ్చున్నాయి, మన జీవితంలో ఎంత మాత్రమో మార్పు లేచో మనము నిత్య నరకానికి పాత్రలుగా ఉంటాం. మన పాత జీవితాన్ని, గడిచిన జీవితాన్ని మనము ఎంత మాత్రం మరలా నెప్పుకి తెచ్చుకోకూడదు, జ్ఞాపకమునకు చేసుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు పాత జీవితాన్ని విడిచిపెడతావో, దేవుడి నీ యొక్క జీవితంలో ఒక క్రొత్త కార్యాన్ని, ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయతలంచుచున్నాడు. నీవు దేవుని సన్నిధిలో నీ స్థితిని మార్చుకున్నప్పుడు ఆయన నీ హృదయంలో ఒక నూతన క్రియని జరిగిస్తాడు. మనము ఎటువంటి వాటిని విడిచిపెట్టాలి, ఎటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, ఒక 4 మాటలు మనం చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, మనం వేటిని మరవాలి, వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనం విడిచిపెడితే దేవుడు మన జీవితాల్లో నూతన క్రియను చేస్తాడో వాక్యపు వెలుగులో నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, మనం విడిచిపెట్టిన వాటి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి నశించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవరైతే యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటారో వారేమైనారు? నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. పాతవి గతించెను. మన పాత జీవితం, మన పాత ఆలోచనలు, మన ఇష్టానుసారము నడుచుకున్న పాత ప్రవర్తనను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీ యొక్క పాత ప్రవర్తనని విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఎలా మార్చబడతావంట? నూతన సృష్టిగా నీవు మార్చబడతావు. ఎక్కడ మార్చబడతావు నూతన సృష్టిగా? క్రీస్తు నందు ఉన్న యెడల నూతన సృష్టి. యేసుక్రీస్తులో ఉంటే నూతన సృష్టి, యేసుక్రీస్తు బయట ఉంటే ఎక్కడ ఉంటాం మనం? దేవునిలో ఉంటే నూతనంగా మార్చబడుతున్నాం, దేవునిలో ఉంటే నూతన సృష్టిగా, నూతన క్రియగా చేయబడుతున్నాం. కానీ దేవుని వెలుపట ఉంటే, సంఘం వెలుపట ఉంటే, యేసుక్రీస్తు ఎరగకుండా ఉంటే మన స్థితి ఏంటి? నిత్య నరకాగ్ని, పాపం చేత పట్టబడిన వాళ్ళని ఉంటాం. అందుకనే పౌలు గారు చెప్తున్న మాట, పాతవి ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి. పాత సంవత్సరం యొక్క చేదు అనుభవాలన్నీ కూడా ఈ నూతన సంవత్సరాలకు ఎంత మాత్రం మనము ఆహ్వానించకూడదు. గతించిన జీవితాన్ని ఎంత మాత్రం మనము జ్ఞాపకమునకు చూసుకోకూడదు. అందుకే యెషయా ప్రవక్త రాసి ఏం చెప్పి ఉన్నాడు? మునుపటి వాటిని మీరు జ్ఞాపకమునకు చేసుకునవద్దు, పూర్వపు సంగతులను తలంచుకునవద్దు, నేను ఒక నూతన క్రియను మీ కొరకై చేయించినాను. అందును బట్టి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ చెప్తున్న మాట మనం చూసినప్పుడు, మనం పాతవి గతించిన కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు నందు మనము ఉండాలి.
యేసుక్రీస్తు నందు ఉన్న మనం ఎలా మార్చబడుతున్నాం? మనం ఒక నూతన సృష్టిగా మనము మార్చబడతాం. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన యొక్క పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటిని ఎంత మాత్రము మనము జ్ఞాపకం చేసుకోకూడదు. మరొక విధంగా మనం ఏటిని విడిచిపెట్టాలో కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు మనము వేటిని విడిచిపెట్టాలో భక్తుడు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఒక మంచి మాటని, ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పాతవి వెన్నిటిని మనము మరిచిపోవాలి. వాటిని ఎంత మాత్రము దెప్తికి తెచ్చుకునకూడదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు మనకు ఒక బహుమానం కావాలి. మన బహుమానం కావాలంటే మనం ఏం చేయాలి? ఒక గురి పెట్టుకుని మనము ముందుకు వెళ్ళవలసిన వారమైనా. అందుకే పౌలు భక్తుడు రాస్తూ చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుని బట్టి మనకు ఏం కలుగుతున్నది? బహుమానం కలుగుతున్నది. ఆ బహుమానాన్ని మనము నీవు నేను పొందాలంటే మనం ఎక్కడ ఎలా ఉండాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుని గురి యొద్దకే పరిగెత్తాలని ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్న మాట. అయితే ముందుగా మనం ఏం చేయాలి? వెనుకున్న వాటిని మనము మరవాలి. వెనుకున్న వాటిని ఎంత మాత్రము ఈ యొక్క నూతన సంవత్సరం వరకు మీరు ఆహ్వానించొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే పాతవి నీవు మర్చిపోతావో దేవుడు నీ నా జీవితాల్లో కొత్త క్రియని, నూతన క్రియని చేయబోతున్నాడు. మనం వెనుకున్న వాటిని మనము మరవాలి. మొట్టమొదటిగా ఏం చూసాము? మన యొక్క పాపపు జీవితాన్ని మర్చిపోవాలి. రెండవదిగా వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. మూడవదిగా చూసినప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చూసినప్పుడు మనం వేటిని మర్చిపోవాలి, వేటిని విడిచిపెట్టాలో భక్తుడు చెప్తున్న మాటను గమనిద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనం చూసినప్పుడు ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాం. ఇక్కడ మనం ఒక స్వభావాన్ని విడిచిపెట్టాలి, మరి యొక్క స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలంటే మనము ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏం చేయాలి? మనం ఇప్పుడు ఒకరితో ఒకరము అబద్ధాలు ఆడాలా? మనకి 10 ఆజ్ఞల్లో ఉంటుంది అబద్ధము ఆడకుడి. దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్స్ లో, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న నీవు నేను, దేవుని రక్తంతో కడగబడిన నీవు ఎంత మాత్రం మనము అబద్ధం ఆడకూడదు. నీవు నేను అబద్ధం ఆడితే అది దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినట్టే, దేవుని యొక్క నామాన్ని అనుజనుల మధ్య సిగ్గుపరిచినట్టే. అందుకే చెప్తున్నాడు పౌలు భక్తుడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరేం చేయాలి? విసర్జించాలి. అంటే వాటిని విడిచిపెట్టి పారిపోవాలి. ఎక్కడి నుంచి? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అని పుట్టినోటి 8 నెంబర్స్ కింద అర్థం ఉంది చూడండి. ప్రాచీన పురుషుడు అంటే మన యొక్క హృదయంలో ఒక నూతన క్రియ, ఒక నూతన స్వభావం, ఒక నూతన పురుషుడు మనకు రావాలి అంటే మన ప్రాచీన పురుషుడు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన పాప బతుకుని, మన గతించిన బతుకుని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకని చెప్తున్నాడు భక్తుడు, మీరు మీ ప్రాచీన స్వభావంను దాని క్రియలతో కూడా పరిత్యజించి, అంటే వాటి క్రియలతో కూడా మనం ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి, దాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే ఎంత మాత్రమును దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు, అబద్ధం రాడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. అందుని బట్టి
మన ప్రాచీన స్వభావాన్ని మనం దాని క్రియలతో విడిచిపెట్టి తర్వాత ఏం ధరించుకోవాలి చెప్తున్న మాట చూడండి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నూతన స్వభావాన్ని మనం ఎందుకు ధరించుకోవాలంటే మనకి ఏం కలగాలంట? జ్ఞానము కలగాలి. ఎట్టి జ్ఞానం ఇది? ఈ లోక జ్ఞానము వెర్రితనము. ఈ లోకంలో జ్ఞానం అంతయు బట్టి వెర్రితనమే. అలాగే ప్రసంగిలో భక్తుడు రాస్తూ ఉంటాడు, సూర్యుని కింద ఉన్నదంతయు వ్యర్థము, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. నూతనమైనది మార్చబడాలి అంటే అది సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డ చేత మాత్రం నూతనంగా మార్చబడతాం. అందుకనే మీరు జ్ఞానము కలుగు నిమిత్తము దేవుని పోలిక చొప్పున నడుచుకుని నిమిత్తము ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే మన పాత స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన పాప బ్రతుకులు విడిచిపెట్టాలి, మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలి. మొదటి పాటగా చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు ఇక్కడైతే పాపపు స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని పౌలు గారు విడిచిపెట్టమని చెప్తూ ఉన్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ మరి యొక్క దాన్ని మనం విడిచిపెట్టాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము నాడు. మన మనస్సు మారాలి. ఎందుకని? దేవుని చిత్తమేదో మనము పరీక్షించాలి. దేవుని చిత్తం మన పట్ల ఏమైందని మనం తెలుసుకోవాలంటే మన స్వభావం మారాలి, మన రూపాంతరం చెందాలి. దానికంటే ముందుగా మీరు ఈ లోక మర్యాదను అనుసరించడం. ఈ లోక మర్యాదను ఏం చేయాలంట? అనుసరించాలా? ఎంత మాత్రము నీవు నేను అనుసరింప తగదు. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను ఎంత మాత్రమును లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి. అవి దేవుని వలన కలిగినవి. ఈ లోకంలో ఉన్న సమస్తమైన క్రియలు కూడా దేవుని వల్ల కలిగినవి కాదు. అవి కేవలము మన శరీర ఆశల చేత, మన వ్యక్త ప్రవర్తనను బట్టి, మనకున్న చెడు ఆలోచన చేత మాత్రమే కలుగుతున్నాయి. కాబట్టి నీవు నేను ఏం చేయాలి? ఇక్కడ ఈ లోక ఆచారాన్ని మనము విసర్జించాలి. ఈ లోక మర్యాదను మనం ఏం చేయాలి? విసర్జించాలి. మరి ఏం చేయాలి? ఈ లోకాన్ని విసర్జించాము, లోక మర్యాదను విసర్జించాము. దాని కింద చెప్తున్నమాట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. ఇక్కడ దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఎలా ఉంటుందంట? ఉత్తమమైనదిగా ఉంటుంది, అనుకూలమైనదిగా ఉంటుంది, మరి ముఖ్యంగా సంపూర్ణమైనదిగా ఉంటుంది. నీ నా ఆలోచనలు మనం ఆలోచించుకున్నప్పుడు మన వాటికి అవి సరిగా అనిపించవచ్చేమో, మన వాటికి అవి మంచిగా అనిపించవచ్చేమో, కానీ నీ ఆలోచన దేవుని చిత్తము లేకపోతే అది ఎంత మాత్రమును సరైనది కాదు. దాని యొక్క అంతము చాలా ఘోరంగా ఉంటుంది. ఒకరి ఎదుట ఒక మార్గము వారికి సరైనగా కనబడుతుంది, కానీ దాని అంతం ఎలా ఉంటుందంట? చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నీవు నేను దేవుని చిత్తం ఏమైనదో అని ఎరగవలసిన వారమైనా. దేవుని చిత్తం మన పట్ల ఎలా ఉంటుంది? ఉత్తమంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, మరి ముఖ్యంగా సంపూర్ణమైనదిగా ఉంటుంది. కాబట్టి నీవు నేను మూడవదిగా ఈ లోక మర్యాద మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఈ లోక మర్యాదను విసర్జించి దేవుని చిత్తం ఏంటో మనము ఎరగవలసిన వారమైనా. మరి ఒకటిగా చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు గారు మరి యొక్క దాన్ని విడిచిపెట్టాలి, మీరు విసర్జించాలి. మీలో నూతన క్రియ జరగాలి అంటే మీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలి. మరి మాట కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపం దేవునికి ఇచ్చేయాలి. ఇక్కడ మనం చూస్తున్న మాటను బట్టి మనం దేన్ని విడిచిపెట్టాలి? ఈ వచన భాగంలో బట్టి మన యొక్క చింతను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. గత సంవత్సరం, గత కాలంలో నీవు అనుభవించిన బాధ, నీవు అనుభవించిన చింత, నీవు అనుభవించిన అవమానమును ఈ దినమందు నువ్వు విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియని చేయబోచున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? దేనిని గురించి చింతపడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం చేత దేవునికి విన్నపాలను చెల్లించాలి. మన యొక్క చింతని ఏం చేయాలి? మనం ఇప్పుడు విడిచిపెట్టాలి. మన చింతను విడిచిపెట్టి దేవుని చిత్తానికి మనము అప్పగించాలి. అప్పుడు అప్పగించినప్పుడు ఏమవుతుందంట? 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును అవై ఉంటుంది. ఎప్పుడైతే నీవు నీ చింతని దేవుని సన్నిధిలో జ్ఞాపకం ద్వారా చెప్పి ఆ చింతను విడిచిపెడతావో ఆయన యొక్క కాపుదల ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? మన హృదయముల మీద, మన తలంపుల మీద. నీ చింత, నువ్వు ఎంత మాత్రము చింతపడినా నీ చింత వల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనము ఏమీ లేదు. నీవు చింతించి నీ ఎత్తును మూరడు ఎత్తు చేసుకోలేవు, మూరడు తగ్గించుకోలేవు. ఎందుకని? నీ చింత యావత్తు నా మీద ఏమని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. అందుని బట్టి ఎంత మాత్రం నీవు పాత సంవత్సరాన్ని గురించి ఈ నూతన సంవత్సరంలో చింతించకూడదు. చీటి చచ్చిన శరీరాన్ని కాల్చివేస్తే చింత బ్రతుకున్న శరీరాన్ని కాల్చివేస్తుంది. నా హృదయంలో ఉన్న వేదన, నీ యొక్క ఆలోచన, ఈ తలంపులు అనుక్షణము గుర్తుపరుస్తూ నువ్వేం చేయబడతావు? బ్రతికుంటావు, కానీ నీవు చనిపోయిన వాళ్ళతో సమానంగా ఉంటావు. ఎందుకని? అనుక్షణము ఆ ఆలోచన నిన్ను చంపివేస్తూ ఉంటుంది. ఆ చింత ఏం చేస్తుంది? నీకు సమాధానం లేకుండా చేస్తుంది. అందుకని చెప్తున్న మాట పౌలు భక్తుడు, నీ చింత యావత్తు నువ్వు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసి దాన్ని విడిచిపెట్టినప్పుడు మీ హృదయములకు మీ తలంపులకు ఏం కావాలండి? 7వ వచనంలో మీ హృదయములకు మీ తలంపులకును దేవుని సమాధానము. నీ చింతన ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు. నీ భారాన్ని దేవుడు మోస్తాడు. నీ పాప భారాన్ని మోసిన దేవుడు నీ చింతన మోయలేడా? నీకున్న చింతను తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి నీవేం చేయాలా? నీ పాత సంవత్సరానికి సంబంధించిన నీకు ఆలోచన, నీకు చింతన ఎంత మాత్రమును ఈ నూతన సంవత్సరంలో అనుసరించొద్దు. ఈ నూతన సంవత్సరం, నూతన దినమందు మీ చింతని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఆయనే మన హృదయాలకి, మన తలంపులకి ఎలా ఉంటాడంట? సమాధానాన్ని కలుగు చేసి కావలిగా ఉంటాడు. మొదటిగా చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 19-20 వచనం చూసినప్పుడు మరి యొక్క విషయాన్ని కూడా మనము విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. మరి యొక్క విషయాన్ని కూడా మనము మరవలసిన వారంగా ఉన్నాం. చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 19-20 వచనంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. ఇక్కడ చూసినప్పుడు మనము మరి యొక్క విషయాన్ని మనము విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నాం. మరి యొక్క విషయాన్ని మనము మరిచవలసిన వారిగా ఉన్నాం. అదేమిటంటే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు. మన శత్రువులు మనం ఏం చేయాలంట? పగ తీర్చుకుందామా? దేవుడు వాక్యం చెప్తున్న మాట మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఉగ్రతకు మనము చోటివ్వాలి. ఒకవేళ నిన్ను వాళ్ళు హింసించారా, నిన్ను వాళ్ళు నిర్మించారా, నిన్ను అవమానపరిచారా, దేవుని యొక్క నామమును బట్టి సమస్తము నీవు సహించు. సమస్తము సహించినప్పుడు దేవుడు మనకు ఒక బహుమానాన్ని ఇస్తాడు. అదే మనకు నీతి అని కిరీటాన్ని మనకి పెడతాడు ఆయన పరలోక రాజ్యంలో. ఒకవేళ నీవు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా నీకు నీవే పగ తీర్చుకున్నావు అనుకో, అక్కడేమవుతుంది? దేవుని చిత్తానికి నీవు వ్యతిరేకంగా చేసిన దానివై పాపమును మూటగట్టుకుంటావు. అందుకే చెప్తున్న మాట భక్తుడు, దేవుని ఉగ్రతకు చోటు ఇడి పగ తీర్చుడు ఎవరి పని అంట? ఆ పని.
పగ తీర్చడం ఎవరి పని? దేవుని పని. నీ శత్రువుని ఇంటికి వచ్చినప్పుడు అతను ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే అతనికి దాహం ఇవ్వము. నీవు అట్లా చేసినప్పుడు నువ్వేం చేస్తావంటే అతని తల మీద నిప్పులను పొగ వేస్తావు. దేవుని ఉగ్రతకి నువ్వు చోటిచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఆయనే నీ శత్రువుల మీద నీకు విజయాన్ని అనుగ్రహించుకోడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ మన శత్రువులు మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. మన శత్రువులు మనం ఏం చేయాలి? ఈ పాత సంవత్సరం యొక్క ఆలోచన తీసివేసి నూతన సంవత్సరంలో, నూతన దినంలో ఒక తీర్మానం చేద్దాం. మన శత్రువులు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఉగ్రతకు మనము చోటు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 21 వచ్చిన 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని. ఒకవేళ నీవు స్వార్థంగా చూసి నీవు దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వకుండా నీవు వారి మీద పగ తీర్చుకున్నావు అనుకో, అక్కడ ఏం జరుగుతుందంట? కీడు వలన జయం. జయం అయితే వస్తుంది. ఎంతకాలం ఉంటుంది ఆ జయం? ఎంతకాలం ఉంటుంది ఆ విజయం? అశాశ్వతం, కొంతకాలమే ఉంటుంది. కానీ నీవు మేలు చేత కీడును జయించావనుకో, దేవుని ఉగ్రతకు నీవు చోటించావనుకో, ఆ యొక్క విజయము వివేకమూలి ఉంటుంది దేవుని సన్నిధిలో. అందును బట్టి మనం ఏం చేయాలా? మన శత్రువులను విడిచిపెట్టాలి. అలాగే లేవికాండము 25 చూసినప్పుడు మనం అక్కడ కూడా చెప్తున్న మాటలు చూసినప్పుడు కీడుకు ప్రతి కీడు ఎవరికి మనము చేయకూడదు. దేవుని పిల్లలుగా పిలువబడుచున్న మనము, దేవుని విశ్వాసముగా ఉంటుంది మనము, కీడునకు ప్రతి కీడు ఎవరికి మనము చేయకూడదు. పగ తీర్చుడు దేవుని పని కనుక మనం ఏం చేయాలి? పగ తీర్చు దేవునికి మనము అప్పగించుకోవాలి. చివరిగా ఒక మాట చూసినప్పుడు మరువలసిన విషయాల్లో ఏం చూద్దాం? యెషయా గ్రంథము 43:25 మరువలసిన విషయాలు ఏంటో చివరిగా ఒక మాట చూద్దాం. విడిచిపెట్టవలసిన విషయాలు. యెషయా గ్రంథము 43:25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఇస్తున్న వాగ్దానం చూడండి. నూతన సంవత్సరంలో నేనే నీ అతిక్రమములను విడిచిపెట్టుచున్నాను. ఆయన తప్ప మనకు వేరొకరు లేరు. అందును బట్టి నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకమునకు. దేవుడు నీ నా జీవితంలో ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే మన పాపాలను దేవుడు మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమాలన్నిటిని ఏం చేశాడు? తుడిచివేసి ఉన్నాడు. మన పాప జీవితాన్ని అంతటిని తుడిచివేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న వాగ్దానం, నేను నీ పాపమును మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడే ఆ మాట చెప్తున్నప్పుడు మరి మనం జ్ఞాపకం చేసుకోవచ్చా? మన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? అంత మాత్రం చేసుకోకూడదు. అందుకనే మనం వీటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మొదటగా చూసినప్పుడు మన పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, మన శత్రువుల్ని విడిచిపెట్టాలి, ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. మన శత్రువులకి దేవుని యొక్క పగకు మనం ఉగ్రతకు మనము చోటు ఇవ్వాలి. చివరికి చూసినప్పుడు మన యొక్క పాపములను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే యెషయా మనం చదువుతున్న మొట్టమొదటి వాక్య భాగం చూసినప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకమునకు చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను వలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేయాలి అంటే మనం వీటన్నిటి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చివరిగా ఒక 2 వచనాలు చూద్దాం. దేవుడు చేసే నూతన క్రియ ఏమిటో మన జీవితాల్లో ఇక నూతన సంవత్సరం, నూతన దినంలో చూద్దాం. యెషయా గ్రంథము 43:19 చూసినప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచించరు. దేవుడు చెప్తున్న మాట నీకు నాకు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును. ఈ క్షణమందే, ఈ దినమందే నీ హృదయంలో ఆ వాక్యం మొలుస్తుంది. దేవుని యొక్క నూతన క్రియ మొలుస్తుంది. కాబట్టి దాని గురించి మనము ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 21:5 చూసినప్పుడు దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు. ప్రకటన గ్రంథము 21:5 అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు.
నీ పాప జీవితం ఎలా ఉన్నా కానీ, గతించిన జీవితం ఎలా ఉన్నా కానీ, ఈ దినమందు దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియని చేయించినాడు. అందుని బట్టి దేవుడు చెప్తున్న మాట, సమస్తమును నూతన పరుచుచున్నాడు దేవుడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు, సమస్తమును నూతన పరుచుచున్న దేవుడు నీ నా జీవితంలో ఒక నూతన హృదయాన్ని కూడా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయములు మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావములు మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుంచి తీసివేసి, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను ఇచ్చేదను. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం చూద్దాం. ఏం చేస్తున్నాడు ఇక్కడ? రాతి గుండెను దేవుడు మనలో నుంచి తీసివేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నూతన స్వభావం మీకు కలుగజేస్తున్నాడు. నీ నా హృదయములు ఎలా ఉన్నాయంటే, దేవుని సన్నిధికి రాకమునకు బండవారిగా ఉన్నాయి, రాతి హృదయం కలిగిన వారిగా ఉన్నాం. ఎంత మాత్రము దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకుండా ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్న వారమై ఉన్నాం. అందుని బట్టి ఇక్కడ చెప్తున్న మాట ప్రవక్త ద్వారా దేవుడు, ఇదిగో నీ రాతి గుండెను నీ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను. అంత మాత్రమే కాదు కానీ నూతన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు, అదే గ్రంథంలో 18వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు, అక్కడ దేవుడు మన అక్రమ క్రియలన్నిటినీ తీసివేసి ఒక నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మనకి ఇస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి, అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఇక్కడ. ఏమని అంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఏం చేయాలంట? మన అక్రమ క్రియలన్నిటిని మనం ఏం చేయాలి? ఈ సమయం ముందు దేవుని సన్నిధిలో విడిచిపెడదాం. విడిచిపెట్టకపోతే ఏముంటుందో కింద చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరెందుకు మరణం ఎందుకు? దేవుని సన్నిధిలో నీకు అతిక్రమం విడిచిపెట్టకపోతే మనకు వచ్చేది ఫలితం ఏంటి? మరణం. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి? మరణం. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమునకు వచ్చే ఫలితం ఏంటి? జీతం మరణం. కాబట్టి నీవు నేను మన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి ఈ సమయం మందు నూతన హృదయము, మరి ముఖ్యంగా నూతన బుద్ధి ఏం తెచ్చుకోవాలంటే మనం బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం చేసిన క్రియలను బట్టి వాటిని విసర్జించి దేవుని సన్నిధిలో మనము నూతనమైన బుద్ధిని తెచ్చుకోవాల్సిన వారైనాం. ఇంత మాత్రమే కాదు కానీ దేవుడు మన హృదయం మీద దేవుని కట్టడలని రాస్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు, అదే గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం, వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆత్మని ఇస్తాను. దేవుడు చెప్తున్న మాట ఇక్కడ, ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి రాతి హృదయాన్ని బద్దలు కొట్టివేసి దేవుడు తీసివేసి ఏం చేశాడంటే ఇక్కడ మాంసపు హృదయాన్ని కలుగు చేసి ఏక మనస్సును కలుగు చేసి నూతన ఆత్మ దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ ఒకప్పుడు మనలో దురాత్మలు ఉండి ఉండొచ్చు, సాతాను యొక్క ఆత్మ మనలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి నీవు వచ్చి నీ అక్రమ క్రియలన్నింటిని విడిచిపెట్టి నీ రాతి గుండెను తీసివేసి దేవుడిచ్చే మాంసపు గుండెను నీవు పెట్టుకుని ఉంటావో అప్పుడు ఏం చేయబడతావు? నీవు ఏక మనస్సు కలిగి ఒక నూతన ఆత్మను పొందుకుంటావు. కాబట్టి ఏం చేయాలి? నూతన ఆత్మను పొందుకున్నట్లుగా మన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ నా జీవితాల్లో నూతన క్రియలని చేస్తూ ఉన్నాడు. చివరిగా చూసినప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు దేవుడు ఒక బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చిన నీకు నాకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం,
యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ప్రవక్తగా రాస్తూ, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను ఎవరి కోసం ఎదురు చూడాలి? దేని కొరకు కనిపెట్టాలి? దేనికోసం మనం పరిగెత్తాలి? మన ప్రయాస దేని కొరకు? దేవుని సన్నిధానానికి వచ్చి యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడికి ఏమిస్తున్నాడు? నూతన బలాన్ని ఇస్తున్నాడు. ఒక నూతన శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టవలసిన వారమైనాం. చివరిగా ఒక తీర్మానం మనం చేద్దాం. ఈ నూతన సంవత్సరం మందు, ఈ నూతన దినమందు, ఈ నూతన సంవత్సరంలో సంవత్సరం అంతా దేవుడు మనకి దయాకిరీటాలు ఇస్తున్నాడు. అనేక ఇబ్బందుల నుంచి కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు అనేక ఆశీర్వాదాలు నీకు నాకు ఇవ్వబోతుండగా నీవు నేను దేవుని కొరకై దేవుడు అయితే మన అవసరతలే, మన అక్కరతలే ఆయన నామ మహిమలో తీరుస్తూ ఉన్నాడు. మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తగిన ఆహారాన్ని ఇస్తున్నాడు. సమస్తములు మనకు మేలు చేయడం వరకు దేవుడు సమకూర్చి జరిగించున్నాడు. కాబట్టి దేవునికి నీవు నేను ఏమి చెల్లిస్తున్నాం? దేవునికి నీవు నేను ఏమర్పిస్తున్నాం? ఒక చిన్న తీర్మానం తీసుకుందాం, ఒక చిన్న కర్తవ్యాన్ని చూసుకుందాం ఈ నూతన సంవత్సరం అంది. చివరిగా నూతన సంవత్సర తీర్మానంగా హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమైన కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. 11వ వచనం కూడా నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమును పొంది ఉన్నారు. ఇక్కడ హోషేయ ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు చూసినప్పుడు నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమైన కోత మీరు కోయడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిన నీవు నేను ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకున్నా. దేవుని గుర్తెరిగిన నీవు నేను దేవుని ప్రేమ ఎరిగిన వారికి మనం ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. అందుకే చెప్తున్న మాట ఇక్కడ హోషేయ గ్రంథంలో భక్తుడు, మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నారు. ఏం చేయాలంటే మనం ఇప్పుడు దున్నాలి. వేటిని దున్నాలి? జనరల్ గా పొలాలను దున్నుతాం, వరి పంటలు పైర్లు వేస్తాం. పైరు వేసిన ఏం చేస్తాము? పొలమంతా శుభ్రపరిచి దాన్ని దున్నుతాం. దున్ని వాటిలో ఏం నాటుతాం? మనము విత్తనములు నాటినప్పుడు, దేవుడు వర్షించినప్పుడు ఆ విత్తనములు ఫలించి మనకి ఏమి ఇస్తాయి? ధాన్యాన్ని ఇస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి. అట్లాగే నీవు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ ఎరుగని వారి వద్దకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క స్వార్థని ప్రకటించాలి. అందుని బట్టి దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటి? సమస్త లోకంలోకి వెళ్ళి సమస్త జనులకు మీరు స్వార్థను ప్రకటించాలి. దేవుని గుర్తు నీవు నేనేం చేయాలి? దేవుని ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళి మన స్వార్థని ప్రకటించాలి. ఆ యొక్క భారాన్ని దేవుడు నీ మీద నా మీద పెట్టి ఉంటుండగా ఈ నూతన సంవత్సరం మందు మనం తీర్మానం చేసుకున్నాం. వచ్చేటువంటి సంవత్సరానికి నీ వంతుగా దేవుని కొరకై ఎన్ని ఆత్మలను సంపాదించాలి. ఈ లోకంలో ఉండే బహుమానాలు కాదు, కానీ నీవు ఎంతమందిని లోకంలో దేవుని కొరకై సంపాదిస్తావో పరలోకంలో దేవుడు నీకు అన్ని బహుమానాలు, అన్ని కిరీటాలు
ఇవ్వబోతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి వారుగా దేవుని సన్నిధిలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని సువార్తను ప్రకటించి అనేకుల్ని రక్షణలోనికి నడిపిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయగాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన యొక్క వినికిడిలో మనందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రజలకి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను.